ఫ్రెండ్స్ ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది అనమాట 26 సెప్టెంబర్. అలాగే 16 అక్టోబర్ 2025 దాకా అయితే మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ ఈసారి అయితే మనకి 474 వేకెన్సీస్ అయితే మనకి నోటిఫై చేశారు. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ 4 కేటగిరీస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి 1/1/2026కి మన కట్ ఆఫ్ డేట్ అనమాట. యాజ్ ఆన్ 1 జనవరి 2026కి 21 to 30 years. అలాగే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని దీని మధ్య కనుక మీరు బార్డర్ అయ్యి ఉంటే, లేకపోతే మీ యొక్క DOB ఉంటే సరిపోతుంది. 2 జనవరి 1996, 1 జనవరి 2005 అనమాట. ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఓబీసీ NCL వాళ్ళకి 33, అలాగే SC ST సంబంధించి 35 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ ఇంకా ఫీజు విషయానికి సంబంధించి SC ST PWD క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. మేల్ క్యాండిడేట్స్ OBC NCL జనరల్ అలాగే EWS క్యాండిడేట్స్కి 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. యూపీఎస్సీ online.nic.inలో మాత్రమే మీరు అప్లై అయితే చేయాలి. వేరే లింక్స్లో ఎక్కడ కూడా అప్లై అయితే చేయకూడదు అనమాట. సో ఇక్కడ యూపీఎస్సీ online.nic.inలోకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఇలాగైతే ఉంటుంది. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఈ కొత్త దాంట్లో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ OTP లేదంటే URN నెంబర్ ఉంటుంది అనమాట పాస్వర్డ్తో, లేదంటే ఈమెయిల్ పాస్వర్డ్ ఎలాగైనా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఒకవేళ కనుక మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఇది తీసుకోవచ్చు. లేదు మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ సపరేట్గా అయితే ఇక్కడ మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో వేరే పోర్టల్లో చేసుకున్నప్పటికీ ఇదైతే మనకి కొత్త యూపీఎస్సీ అప్లికేషన్ అనమాట పోర్టల్. దీంట్లో తప్పనిసరిగా అయితే మీరు మీ యొక్క అకౌంట్ని క్రియేట్ అయితే చేసుకున్న తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఇలాగా పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. అలాగే ఈమెయిల్ ID పాస్వర్డ్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఇది మనకి కొత్త వెబ్సైట్ పోర్టల్ కాబట్టి అందరూ కూడా ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటే మీకు URN నెంబర్ అనేది మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అయితే అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనం ఎన్ని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఇక్కడ క్లిక్ హియర్ టు క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ మీరు ఎన్నో చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. మొదటి ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి, తర్వాత ఈమెయిల్ ID వెరిఫై చేసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేయాలి, ఇంకా క్రియేట్ పాస్వర్డ్ ఉంది అది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ID వెరిఫై చేయాలి, అలాగే పాస్వర్డ్ కోడ్ క్రియేట్ అయితే చేసుకోవాలి. మీరు 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక డిజిట్, ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. మొదటి ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, తర్వాత అన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఫ్రెండ్స్ ఈ విధంగా 2 times మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ID అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, గెట్ OTP అనాలి. ఈ యొక్క ఈమెయిల్ IDకి OTP వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిందనమాట. అండ్ OTP హ్యాస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ID, ప్లీజ్ చెక్ అండ్ ఎంటర్ ద OTP టు వ్యాలిడేట్. ఓకే అనాలి. ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చాయి, ఈ బాక్స్లో OTP ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్ ID వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వచ్చింది. ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, ఇంకా ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అదేవిధంగా గెట్ OTP అని ఈ మొబైల్ నెంబర్ కూడా మనం వెరిఫై అయితే చేసుకుంటే ఇక 3rd స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి తర్వాత ఎవరు కూడా దాన్ని చేయకుండా బ్రేక్ చేయకుండా ఉండడానికి కోసం అనమాట. అప్పర్ కేసు A to Zలో ఒక కొన్ని లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ 0 to 9లో కొన్ని డిజిట్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ విధంగా మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటర్ చేయడంతో మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇక్కడ స్ట్రాంగ్గా వస్తుంది, అది యావరేజ్ అని వస్తుంది అనమాట. ప్రాబ్లం లేదు. కానీ గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అంటే మనం ఇవన్నీ ఫాలో అయ్యామని అర్థం అనమాట. రూల్స్ అన్ని క్రియేట్ పాస్వర్డ్ అనాలి. ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది అనమాట. ఓకే అన్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ప్లస్ మన URN నెంబర్ ఇంకా మనకి అలర్ట్ కాలేదు కాబట్టి మన మొబైల్ నెంబరు OTP లేదంటే ఈమెయిల్ ID పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు.
ఫ్రెండ్స్ మన లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ 4 స్టెప్స్లో ఇచ్చారనమాట. మేనేజ్ అకౌంట్ అనమాట. చేంజ్ మై పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టుగా యూఆర్ఎన్ నెంబర్ కోసం అయితే ఈ స్టెప్ అనమాట. ఇంకా కామన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది కూడా అన్ని అప్లికేషన్స్కి కామన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ అంటే 4th మాడ్యూల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సెపరేట్గా సపోజ్ ఎన్డీఏకి ఒక ఎగ్జామ్కి ఒక అప్లికేషన్, అలాగే సివిల్ సర్వీసెస్కి, సిడిఎస్కి, సిఐఎఫ్ఎఫ్కి అలాగే మనకి సెపరేట్ ఈ 3 మాడ్యూల్స్ మాత్రం కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది మనం అయితే ఈ 3 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. సెకండ్లో అయితే మన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫోటో ఐడి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఐడెంటిటీ డీటెయిల్స్లో మనకి ఫుల్ నేమ్, మీ నేమ్ కనుక ఒక 3 పార్ట్స్లో కనుక ఉంటే లేదంటే 4 పార్ట్స్లో కనుక ఉంటే ఈ విధంగా అనమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 2 పార్ట్స్లో ఉంటే కనుక ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఓన్లీ 1 పార్ట్ కనుక ఇలాగా ఉంటే ఒకటే కాలం ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మనకి మదర్స్ నేమ్, అలాగే కొంతమందికి నేమ్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకి గెజెట్ డాక్యుమెంట్ అయితే కావాలి. అలాగే మనకి మెట్రికులేషన్ బోర్డు డీటెయిల్స్ అనమాట. బోర్డు నేమ్ కావాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి, అలాగే మనకి రోల్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఇంకా కూడా మనకి ఆ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్తో సహా మనకి స్కాన్ కాపీకి అయితే కావాలన్నమాట. 50 to 300 KB మధ్య ఆ యొక్క నేమ్ అనేది మనకి board_ సర్టిఫికెట్ అనేది పెట్టాలన్నమాట. ఆ యొక్క మెట్రికులేషన్ డాక్యుమెంట్కి మనం board_ సర్టిఫికెట్ అనే నేమ్ పెట్టి ఆ ఫైల్ని మనం 50 నుంచి 300 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ సీడెడ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక పెట్టదలుచుకోకపోతే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదైతే మనం ID_కార్డ్ అనే ఆ యొక్క ఫైల్ నేమ్తో మనం 20 నుంచి 200 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకి 3 అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ప్రొఫైల్, అలాగే మెట్రికులేషన్ అనమాట. మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, ఆధార్ లేదంటే ఫోటో ఐడితో మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఒకటే నేమ్ అయితే ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే స్టార్ మార్క్ ఇక్కడే ఉందన్నమాట. సో ఎలా అయితే అలాగనమాట ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ అనేది 10th మెమోస్ ప్రకారం కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. సో ఇన్ ద అబౌవ్ నేమ్ ద సేమ్ యాజ్ ద నేమ్ ప్రింటెడ్ ఆన్ ద 10th క్లాస్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అనమాట. సో పై నేమ్ కనుక 10th మెమోస్తో మ్యాచ్ అవుతా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సో ఎగ్జామినేషన్ అని వచ్చిందనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కూడాను ఫ్రెండ్స్ జెండర్ మీరు మేలా ఫిమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ చేయాలి మేలా ఫిమేలా అనేది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th మెమోస్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫాదర్స్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకొకరికైనా గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మన విజిబుల్ అవుతున్నాయి అనమాట. మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ మీరు ఎంటర్ చేశారనుకుంటే, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. డూ యూ వాంట్ అని అడుగుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకొని. ఫ్రెండ్స్ మనకి యువర్ ఐడెంటిటీ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. ఓకే అనాలి.
ఇక్కడ మన మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మా జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడాను బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే సిబిఎస్ఈనా ఏంటి, అన్ని బోర్డ్స్ వస్తాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 times మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికెట్ నెంబర్ అనమాట, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనకి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికెట్ ఇష్యూ డేట్, సర్టిఫికెట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేయాలి. అది కూడా సెకండ్ అంటే 2 times మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ సిజిపిఏ స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పర్సన్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు. తీసుకుని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలౌడ్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వల్ బోర్డ్ సర్టిఫికెట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికెట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికెట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఈ 2 అయితే అయిపోయాను. ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది. ఆధార్ ఫోటో ఐడి ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా అసలు ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఐడి కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ఐడి కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబరు, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూజ్ చేసుకున్నాం ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_card కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనం పాన్ కార్డ్ అయితే ఇలాగ అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ మన పాస్పోర్ట్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓటర్ ఐడి అయితే ఇలాగా, ఇంకా గైడ్లైన్స్ స్కూల్ ఐడి అయితే ఇలాగనమాట. ప్లస్ మనకి ఫోటో ఐడి వచ్చేసరికి JPG ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము, ఈ 3 steps కంప్లీట్ చేసాము. అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఈ 3 steps మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే లాక్ చేయాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఒకసారి కనుక లాక్ అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదట, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకొని సబ్మిట్ అయితే చేయాలి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. హిందూ వాళ్ళు మాత్రం నో పెట్టాలి, అందరు అదర్స్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. మదర్ టంగ్ అనమాట మనకి తెలుగు కాబట్టి మనం
తెలుగు చూజ్ చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఇంకా కూడాను అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. అది మ్యారీడ్ అన్మ్యారీడా, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బోర్న్ అయ్యారు, ఇండియాలో బోర్న్ అయ్యారు, అవుట్ సైడ్ ఇండియానా చేసుకోవాలి. ఇంకా మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారో, ఏ డిస్ట్రిక్ట్లో బోర్న్ అయ్యారో, ఇంకా కూడాను సిటీ అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్, ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో పుట్టిందనమాట. ఇంకా కూడాను ఇక్కడ వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఫాదర్ ఎలివా అంటే ఉన్నారా ఇప్పుడు, డిసీజులా అని చెప్పేసి డిసైడ్ అయితే డిసీజులు. ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తారనేది, ఫాదర్ అగ్రికల్చరల్ బిజినెస్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ అనమాట రూపీస్లో రాయాలి. అలాగే నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ నేషనాలిటీ అనమాట. అలాగే మీరు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ ఫాదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి అని. అలాగే మీ యొక్క మదర్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకైతే రావాలి. ఇక్కడ మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మదర్ ఎలివా, డిసీజ్రా, ఆక్యుపేషన్ అగ్రికల్చరల్ ఏంటి, అది హోమ్ మేకరా ఏంటనేది, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే 0 పెట్టేయచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ లేకపోతే మీ యొక్క మదర్ యొక్క నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట. ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆమె ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అన్ని కాలమ్స్కి కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి, ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మీ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా. క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ ఉండదన్నమాట. నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఓబీసీ నాన్ క్రీమీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ నెంబరు ఎవరైతే ఇష్యూ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. కలెక్టర్, డిప్యూటీ కమిషనరా ఎవరు ఇష్యూ చేశారని సర్టిఫికేట్లు అయితే ఉంటుంది. ఏ స్టేట్లో ఇష్యూ చేశారో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్. ఇంకా కూడా అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. ఎక్కడైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క ఫాదర్ కనుక ఒక సర్వీస్లో ఉండి లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక ఏ పోస్ట్ చేశారు ఏంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క సర్వీస్ గురించి అడుగుతున్నారనమాట. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై హిమ్. ఇఫ్ రిటైర్డ్ ఇండికేట్ ద లాస్ట్ పోస్ట్ ఏదైతే చేశారు మీ ఫాదర్ అనేది. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సెంట్రల్ లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట మీ స్టేట్లో. అది నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి పీడిఎఫ్లో ఉండాలి. నేమ్ వచ్చేసరికి caste__ సర్టిఫికేట్ ఉండాలి. మీ మదర్ కనుక ఆధార్ కార్డు ఉండి ఎస్ పెట్టాలన్నమాట. లేకపోతే నో ఆటోమేటిక్గా అయితే ఉంది. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతుంది. నో అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫాదర్స్ అడ్రస్, మీ యొక్క మదర్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, సిటీ అని పిన్ కోడ్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మీకు సంబంధించినటువంటి కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఎస్ పెడితే సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్కి వచ్చేసి మీకు ఫాదర్స్ డీటెయిల్స్ కూడా అడ్రస్ అనమాట ఎంటర్ చేయాలి. మదర్స్ అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్. మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్, బోర్డు అనమాట. బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది. ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్
చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారు ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బిఏనా బీటెకా ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నో అనమాట, అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎస్ అనాలి. ప్లస్ అలాగే నెక్స్ట్ మనకి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారో పెట్టుకోవచ్చు, లేకపోతే నో అంటే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రొఫైల్ గురించి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ నుంచి కనుక రాసుంటే అండ్ ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంకా కూడా సిఏ, పిఎఫ్ఐ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాశారా గతంలో అని అడుగుతున్నారు అనమాట. రాసుంటే లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇంకా డిబార్మెంట్ అనమాట, జనరల్గా ఎవరికి ఉంటుంది నో ఉంటుంది. మీరు ఇప్పుడు డిబార్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో జేపీజీ ఫైల్ నేమ్ ఫోటో అని ఉండాలి. 20 to 200 KB మధ్య అలౌ చేస్తారు. ఫేస్ బాగా కూడా మనకి నీట్గా విజిబుల్ అవ్వాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి, ఫోటో ఎలా ఉండాలనేది నీట్గా అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు అలాగా జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా 20 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ అని ఉండాలి దాని ఫైల్ నేమ్. అప్లోడ్ చేసుకుని సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారు ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. BA బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా CGPA సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, కూడా మనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్టబుల్ ఫోటో ఏంటంటే, ఫోటో అనేది మనం అప్లోడ్ చేసే ఫోటోలో ఆ యొక్క ఫ్రేమ్లో ఫేస్ అనేది ఎక్కువగా అంటే 75% అయితే కవర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్న ఇవన్నీ కూడా మనకి రిజెక్టే అవుతాయి అన్నమాట. బ్లర్గా ఉన్న, ఇలాగా ఉన్న, ఫేస్ పూర్తిగా కనపడకపోయినా, ఇయర్స్ అయిపోతున్నా ఇలాగా ఉండాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు యువర్ కామన్ అప్లికేషన్ ఫామ్ CAF హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి అదైతే అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. లాగిన్ అయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనం క్లిక్ అయితే చేసామన్నమాట. ఎగ్జామ్ నేమ్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్ ఇలాగైతే వచ్చిందనమాట. క్యాండిడేట్ మస్ట్ వ్యూ ఆల్ సబ్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ లాక్ ద కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అని వచ్చిందనమాట. సో మీరు కనుక గతంలో ఎంటర్ చేసినటువంటి డేటాని ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సపోజ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు మార్చుకోవచ్చు, మిగతావన్నీ ఉండదు అనమాట. ఇక్కడ కొన్ని అయితే ఆప్షన్స్ ఇచ్చారు, వాటి వరకు మీరు అన్నీ కూడా మార్చుకోవచ్చు. సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిస్టెడ్ ఈమెయిల్ ఐడి వస్తుంది. న్యూ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి, OTP ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడిని మార్చుకోవచ్చు. సో అలాగే మీకు మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా కూడా అవకాశం అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ కరెంట్ మొబైల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. సో అలాగే మీకు పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మీ ఇక్కడైతే కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో లాగిన్ అయ్యారు కదా, అది ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని మీరు ఇది సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మినిమం వచ్చేసరికి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక ఆల్ఫాబెట్స్లో ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అనమాట. ఆ విధంగా మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అప్డేట్ కామన్ అప్లికేషన్ ప్రొఫైల్ అంటే CAP కూడాను మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. CIF మనం క్లిక్ చేయడంతో మనం ఇప్పుడు ఏదైనా కనుక మోడిఫై చేస్తే, గతంలో మనం ఏదైనా అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ కనుక చేసి ఉంటే వాటి మీద ఈ యొక్క మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్ట్ అయితే అవ్వవు అనమాట. ఇప్పుడు మనం అంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే మనం అప్లై చేసే ముందు ఇది కనుక మార్చుకుంటే వాటికి మాత్రమే ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. గతంలో పెట్టిన అప్లికేషన్స్ ఫామ్కి అయితే ఇది మనకి రిఫ్లెక్ట్ అయితే అవ్వవు, అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాయి. సో మీరు ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి, ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇది మార్చుకున్న తర్వాత ఇవి కనుక మీరు చేసుకుంటే ఆ యొక్క మోడిఫికేషన్స్ అనేవి మీకు అక్కడ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి అవి అయితే మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్నప్పుడు మనకి అన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. కామన్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి అన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. ప్రతి ట్యాబ్లో కూడా మీరు క్లిక్ చేసి ఆ యొక్క వాటిని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్స్కి ఏదైనా తేడా ఉంటే చెక్ చేసుకొని, ప్రాపర్గా చెక్ చేసుకొని, అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకుని అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు CIF
కనుక అన్నీ కూడా పర్ఫెక్షన్ కనుక చేసుకుంటే ఒకసారి ఇక్కడ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క క్యాండిడేట్ ఐడెంటిటీ వ్యూ అంటే డీటెయిల్స్ అంటే మెట్రికులేషన్ బోర్డు ప్రొఫైల్ అనమాట చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇది లాక్ అయితే ఇదంతా ఆల్రెడీ నేను గతంలో చేసిన అప్లికేషన్ ఫామ్కి లాక్ చేసాక ఒకటి వచ్చిందనమాట. అన్నీ కూడా వ్యూ అయితే చేయాలి తప్పనిసరిగా. ఆధార్, ఫోటో ఐడి, అలాగే మనకి ఇక్కడ ప్రొఫైల్ ఉందన్నమాట, పర్సనల్ ప్రొఫైల్, ఇక్కడ మనకి పేరెంటల్ ప్రొఫైల్, సోషల్ కేటగిరీ ప్రొఫైల్, డిజబిలిటీ ప్రొఫైల్, అడ్రస్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఈ విధంగా అన్ని ప్రొఫైల్స్ మన వ్యూ అని ఉందన్నమాట. వ్యూ, ఎడిట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్లిక్ చేసి ఏదైనా మోడిఫికేషన్స్ అంటే కావాలంటే చేసుకోవాలన్నమాట అన్నీ కూడా జాగ్రత్తగా. అలాగే ఫోటో సిగ్నేచర్ కూడాను మీరు చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఫ్రెండ్స్ ఈ విధంగా టిక్ ఆన్ అవుతుంది అనమాట అన్ని ట్యాబ్స్కి. మీరు ప్రతి కాలం కూడాను ప్రతి ట్యాబ్ కూడా క్లిక్ చేసి వ్యూ చూసి ఎడిట్ కావాలంటే చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అన్ని బాగుంటే కనుక లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా అవకాశం అయితే ఉండదు. సో ఇలాగ టిక్ ఆన్ రావాలన్నమాట అన్ని కాలమ్స్కి. ప్లస్ అన్ని టిక్ ఆన్ వచ్చేసాయి అనమాట. సో అన్నీ మనం ప్రాపర్గా వ్యూ చేసుకొని ఎడిట్ చేసుకొని లాక్ చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా అలాగే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా మీరు అన్ని చెక్ చేసుకొని లాక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కనుక మనం అన్ని వ్యూ చూసుకొని ఒకసారి మనం ఎడిట్ చేసుకొని లాక్ చేసిన తర్వాత సిఐఎఫ్ని తర్వాత అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ఐ అండర్స్టాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ చేంజ్ వన్స్ ఐ లాక్ ద సిఐఎఫ్ ప్రొఫైల్. ఇక్కడ మనం ఆ డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట. సో టిక్ ఆన్ చేసామంటే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ లేదని అర్థం అనమాట. సో ఇక్కడ లాక్ కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్గా ఉంటే కనుక వ్యూవర్ కామన్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఒక ఇది వచ్చిందనమాట అలర్ట్ మెసేజ్, ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు అనమాట. ఆఫ్టర్ దిస్ యాక్షన్ యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు మోడిఫై యువర్ అప్లికేషన్ ఫామ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ఎటువంటి మార్పులు తర్వాత చేసుకోలేము. సో మీ జాగ్రత్తగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఎస్ అయితే చేసుకోవాలి. లేదంటే నో అని బ్యాక్ వెళ్ళి అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఎస్ అనొచ్చు అనమాట. సో అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి సక్సెస్ అని వచ్చింది నాకైతే. అప్లికెంట్ మ్యాండేటరీ డీటెయిల్స్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్లస్ మన గతంలో అప్లికేషన్కి అప్లికేషన్ చాలా తేడా ఉంది అనమాట. ఈ యూపీఎస్సీ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ అయితే చేశారు అన్నీ కూడాను. తర్వాత మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆ అప్లికేషన్ అనేది కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా మన సిస్టమేటిక్గా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది. చక్కగా మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, అన్ని అవకాశాలు మనకి ఇస్తున్నారనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి లాగిన్ అయిన తర్వాత ఉన్నటువంటి మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై ఫర్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది అనమాట. 4th ట్యాబ్లో సెకండ్ ఆప్షన్. ఇక్కడ వస్తే మన ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2026కి సంబంధించి అప్లై అనే ఒక బటన్ ఉంటుంది దాని ఎదురు. ప్లస్ మీరు చూసుకుంటే కనుక ఇలా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి సిఐఎఫ్ వచ్చిందనమాట. అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అయిందనమాట. ఇక్కడ అన్నీ కూడా మనం వ్యూ చూసుకున్న తర్వాత లాక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అనేది క్యాండిడేట్ ఐడెంటిటీ ఉంటుంది, వ్యూ చూసుకొని లాక్ చేసుకోవాలి. అలాగే మన మెట్రికులేషన్, బోర్డు డీటెయిల్స్, ఆధార్, ఫోటో ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక అన్ని ట్యాబ్స్ కూడా తప్పనిసరిగా మీరు వ్యూ చూసుకొని తర్వాత ఇక్కడైతే ఒక్కొక్కటి అన్నీ కూడా లాక్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇక లాస్ట్ ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ ఫర్ ప్రొసీడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసుకొని చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ వస్తుంది అనమాట. అన్నిటికీ అలా రావాలి. వచ్చిన తర్వాత మాత్రం మీరు లాక్ అయితే చేసుకోగలుగుతారు. ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి 3 ట్యాబ్స్ మనకి ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మాత్రం అవకాశం ఇస్తారు. ఇవి కనుక ఒకసారి లాక్ అయిపోతే జస్ట్ మన వ్యూ చూసుకుంటే సరిపోతుంది. మిగతావి అన్నీ కూడా ఎడిటబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే సిఐఎఫ్ మొత్తం కూడా మనకి ఎడిటబుల్ అనమాట. ఎడిట్ అయితే చేసుకుని పక్కన మన వ్యూ ఎడిట్ అనే ఉందన్నమాట. సో మనం దీని మీద క్లిక్ చేసి చెక్ చేసుకుని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. పై మాత్రం మన రిజిస్ట్రేషన్ డీటెయిల్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వాటిలో అయితే మనకి మార్చుకునే అవకాశం అయితే ఉండదు. సో ఇవైతే వ్యూ చూసుకోవాలి, మిగతావన్నీ కూడా ఎడిట్ అయితే మనం చేసుకోవచ్చు. ప్లస్ కాబట్టి ఇక్కడ అన్ని టిక్ ఆన్ వచ్చినాయి అంటే వ్యూలోనే వచ్చినాయి అనమాట. సో మీరు ఇంకా లాస్ట్కి అయితే వచ్చేయచ్చు. ఈ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ వ్యూ యువర్ కామన్ అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు అంటే ప్రివ్యూ చూసుకోవచ్చు సిఏఎఫ్ని. లేదంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ లాక్ అయితే చేసుకోవచ్చు. లాక్ అంటే ఇలా వస్తుంది అనమాట, ఆర్ యూ షూర్ అని చెప్పేసి. యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు మోడిఫై. దీని తర్వాత లాక్ చేసిన తర్వాత మాత్రం మీకు మోడిఫికేషన్ ఆప్షన్ ఉండదన్నమాట. సో ఇక్కడైతే మీకు ఇప్పుడు నో అని చెప్పేసి మీరు వ్యూ చూసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అంటే ఎస్ అంటే లాక్ అయిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. యువర్ కామన్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ లాక్డ్ ఫర్
ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2026. ఇంకా మనకి ఈ యొక్క ఈఎస్సికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఆల్రెడీ పాస్డ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్, లేదంటే మీరు ఈ సంవత్సరం అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్, లేకపోతే ఆల్రెడీ పాస్డ్ బీఈ బీటెక్ దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి. ఎంటర్ యువర్ డిగ్రీ నేమ్ అనమాట, బీఈనా బీటెక్ ఏంటనేది మెన్షన్ చేయాలి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ డేట్ అనమాట దాంట్లో అయితే ఉంటుంది. ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, ఎవరు ఇష్యూ చేశారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆ యొక్క యూనివర్సిటీ అడ్రస్ మొత్తం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. సపోజ్ మీకు కనుక నాగార్జున యూనివర్సిటీ అయితే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అది అయితే రాయాలన్నమాట, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అలాగే సర్టిఫికేట్ నెంబరు, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబరు, లేదంటే రోల్ నెంబర్ ఏదైనా వేయచ్చు డిగ్రీకి సంబంధించి. అలాగే మన డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ డిగ్రీ, పైనేమో అడ్రస్ అనమాట, ఎవరు అడ్రస్ అంటే యూనివర్సిటీ అడ్రస్ ఎంటర్ చేయాలి. కింద వచ్చేసరికి మన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, లేకపోతే ఎవరు ఇష్యూ చేశారని సర్టిఫికేట్ల కింద సైన్ చేస్తారు, అండర్ సైన్ సరిపోతుంది అనమాట. ఇంకా కూడా మనం ఇక్కడ డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే 50 KB నుంచి 300 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. సో ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి మనకి 4 మాత్రమే ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, లేకపోతే ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక మన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి మనకి ఇదన్నమాట P1, P2, P3 అలాగైతే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ అన్నది, అలాగే సెంట్రల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మన ఇచ్చిన డిపార్ట్మెంట్ అదే మన బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ని బట్టి ఆ యొక్క సర్వీసెస్ వస్తాయి అన్నమాట. అలాగే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు దీంట్లో ఇంక్లూడ్ చేసేసారు. సో అన్నీ కూడా వస్తాయి. డిఫెన్స్, ఏరోనాటికల్, క్వాలిటీ అష్యూరెన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అన్నీ కూడా మనం కంపల్సరీగా P1, P3 అలాగా అన్నీ కూడా ఇలా ఇచ్చుకోవాలి. మీకు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలనుకుంటే చూసుకొని దానికైతే ఇచ్చుకోవచ్చు. ప్లస్ సపోజ్ మీరు కనుక ఈ యొక్క ఇండియన్ నేవల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి మీరు మొదటి ప్రిఫరెన్స్ కావాలనుకుంటే P8 అనమాట. అలాగే ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కావాలంటే 7, అలాగే డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ కావాలంటే 6 అనమాట. ఆ విధంగా మీరు చూసుకొని అన్నీ కూడాను మనం ఫిల్ అయితే చేయాలి, బ్లాంక్ అయితే వదిలిపెట్టకూడదు అనమాట. సో ఆ విధంగా మీకు దేనికి ప్రిఫరెన్స్ కావాలనుకుంటే వాటికి ఇలాగా అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట, మీరు ఏవే సెలెక్ట్ చేసుకున్నారో మన ఎంటర్ ప్రిఫరెన్స్ అని వచ్చింది అనమాట. ఇలాగా మనం సో కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి పాయింట్ అనమాట, ఇక్కడ బ్యాచిలర్ సర్టిఫికేట్ అని ఉండాలన్నమాట. దేనికంటే డిగ్రీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసేదానికి. ప్లస్ ఇదైతే మనకి తర్వాత మార్చుకునే అవకాశం లేదని ఒక మెసేజ్ వచ్చింది అనమాట నాకు. సో జాగ్రత్తగా మీ సర్టిఫికేట్ని చూసుకొని మనం ప్రాపర్ ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి నెక్స్ట్ అండ్ సబ్మిట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2026 డీటెయిల్స్ అని వచ్చింది. ఎస్ అనొచ్చు. సో ఇట్ కెనాట్ బి అప్డేటెడ్ లేటర్, డూ యూ వాంట్ టు కంటిన్యూ. సో మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట అగైన్ అండ్ అగైన్. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎస్ అనేది ప్రెస్ అయితే చేసుకోవాలి. నాకు ఇలా వచ్చింది అనమాట, యువర్ అప్లికేషన్ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 has been successfully locked. To complete the application process you must pay the prescribed examination fees if applicable. మనకేంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ UR, OBC, EWSకి మాత్రం 200 రూపీస్ ఫీజు ఉన్న వాళ్ళకి ఈ స్టెప్లో ఫీజు వస్తుంది. వాళ్ళు ఫీజు పే చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే మీరు తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి నెక్స్ట్ OBC ఎనెక్జూర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని కాలమ్స్ అన్నీ మనం ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనకి ఒక అమెండ్మెంట్ నోటిఫికేషన్ 2017 ప్రకారం మనకి 8 lakhs అనేది క్రీమీ లేయర్ దానికైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు. వాళ్ళకి 27% ఆఫ్ పోస్టులు అయితే వాళ్ళకి ఉండడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ మనకి 2 అటాచ్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటిని మీరు చదువుకునే అవకాశం అయితే ఉంటుంది, చూడొచ్చు. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మీరు టిక్ ఆన్ చేయాలన్నమాట, మీరు ఇవి 2 చదువుకున్నారని చెప్పేసి. ఇదైతే ఓన్లీ ఫర్ OBC క్యాండిడేట్స్కి అయితే ఇలా వస్తున్నది. SC/ST వాళ్ళకి ఏది వస్తున్నది అనేది మీ కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేస్తే ఇతర క్యాండిడేట్స్కి తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ యువర్ ఫాదర్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతున్నారనమాట. ఎంటర్ అయితే మనం చేసుకోవాలి. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ యువర్ మదర్, మీ యొక్క
యొక్క మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫాదర్స్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఫాదర్ కనుక పాన్ కార్డు ఉన్నదా అని అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఎస్ పెడితే దాని నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ యొక్క పాన్ కార్డు గురించి అడుగుతున్నారు అనమాట. ఎస్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే దాని నెంబర్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా మీ యొక్క ఫాదర్స్ యొక్క ప్రొఫెషన్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. అంటే గవర్నమెంట్ సర్వెంటా, లాయరా, అలాగా షాప్ కీపరా, లేదంటే కనుక అగ్రికల్చరరా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంటా ఏంటనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయాలి. అలాగే చూసుకుంటే వెదర్ యువర్ ఫాదర్ వాజ్ ఇన్ సర్వీస్, ఒకవేళ కనుక ఇది గవర్నమెంట్ సర్వీస్లో కనుక మీ ఫాదర్ కనుక ఇప్పుడు ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఆయన మీ యొక్క ఫాదర్ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ ఏంటంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సపోజ్ మనం ఇక్కడ అగ్రికల్చర్ అని ఇచ్చామనుకోండి, మన మిగతా కాలమ్స్ అన్నీ ఏమి ఉండవన్నమాట. నో పెడితే ఇవన్నీ కూడా మనకి డిజబుల్ అయితే అయిపోయాయి. ఎస్ పెడితే కనుక ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఒకవేళ ఎస్ పెడితే కనుక అది స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, పిఎస్యూనా, బ్యాంకా, ఇన్సూరెన్సా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే దాని యొక్క అడ్రస్ కూడా మనం మెన్షన్ చేయాలి, ఆర్గనైజేషన్ అడ్రస్ అనమాట. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీ ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే కనుక, అలాగే గ్రూప్ ఏబిసిడికి సంబంధించినటువంటి ఏ గ్రూప్లో వర్క్ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఆ పోస్ట్ కనుక గ్రూప్ ఏబిసిడి కాకుండా అదర్ పోస్ట్లో కనుక ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా మీ ఫాదర్ కనుక రిజైన్ చేయటం కానీ రిటైర్ అవటం కానీ అయితే కనుక ఆ యొక్క సర్వీస్ నుంచి ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే కనుక మీ ఫాదర్ కనుక ఇక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూఎన్ కానీ ఇంకా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు సంబంధించిన వాటిల్లో కనుక జాబ్ చేస్తూ ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే దానికి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మీ ఫాదర్ కనుక డెడ్ అయ్యి లేదంటే డిమైజ్ అయ్యి ఉంటే ఎప్పుడు అయ్యారు అనేది ఇక్కడ మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసుకుంటే ఇక్కడ డేట్ అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. అలాగే మీ ఫాదర్ కనుక పర్మనెంట్ ఇన్కాపాసిటేషన్ వైల్ ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు కనుక ఏదన్నా డిజబుల్ అవ్వటం కానీ ఇన్కెపాసిటేషన్ కనుక అయ్యి ఉంటే కనుక సర్వీస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎస్ పెడితే కనుక ఎప్పటి నుంచి ఆ యొక్క సఫరింగ్ అనేది ఉన్నది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మీ ఫాదర్కి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. పే స్కేల్ ఎంత, అలాగే మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనమాట మీ యొక్క ఫాదర్స్కి సంబంధించి, అలాగే ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, ప్రమోషన్కి సంబంధించినటువంటిది. అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్, కాంట్రాక్ట్ బేసిస్ ఏంటని యాడ్ అంటే యాడ్ అవుతుంది. అలాగే మీ యొక్క ఫాదర్స్ యొక్క కాన్స్టిట్యూషనల్ పోస్ట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైనా పోస్ట్లో ఉన్నారో అడుగుతున్నారు, అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఆ పోస్ట్ ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక మీ ఫాదర్ ఉంటే ఎస్ పెట్టాలి, ఉంటే కనుక ఇది ఎస్ అయితే కనుక కింద ఇవి కూడా మెన్షన్ అయితే అదేవిధంగా మీ యొక్క మదర్స్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్ ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అని పెట్టచ్చు, అగ్రికల్చర్ అలా ఏంటంటే హౌస్ వైఫ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీ యొక్క మదర్ కనుక సర్వీస్లో ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితేనే ఈ కాలమ్స్ అన్నీ మనకి హైలైట్ అవుతాయి. ఇందాకట్లాగా ఇవి కూడా అన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఆ పోస్ట్ ఏంటి, శాలరీ పర్టికులర్స్, అలాగే ఏదైనా కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు, మీ మదర్ ఏదైనా ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ పారామిలిటరీ సర్వీసెస్లో ఏదైనా అడుగుతున్నారనమాట. తర్వాత వచ్చేసరికి మనకి మీ యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక ఉంటే కనుక మీ పేరెంట్స్కి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే కనుక అది మనకి ఇరిగేటెడ్ ల్యాండా లేకపోతే అన్ఇరిగేటెడ్ ల్యాండా అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఆ యొక్క సీలింగ్ అనేది ఉంటుంది అనమాట, అంటే స్టాట్యూటరీ సీలింగ్ అనేది ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అది ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే స్టాట్యూటరీ సీలింగ్ లిమిట్ ఆఫ్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక ఉంటే అది ఎక్కడ ఉన్నది అనేది మెన్షన్ అయితే చేసుకో. ఇవన్నీ నో పెడితే కనుక ఈ కాలమ్స్ అన్నీ మనకి అవసరమైతే లేదు, వీటన్నిటి స్టార్ మార్క్ అయితే లేదనమాట. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఫర్ లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్, అంటే 2022, 2023, అలాగే 23, 24, 25కి సంబంధించినటువంటి శాలరీస్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇన్కమ్
శాలరీ కాదు, ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ ఉన్నదో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. 2022, 22, 23, 24, 20. అలాగే అగ్రికల్చర్ అయితే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే అదర్ సోర్సెస్ అంటే శాలరీ కాదు, మనకి అగ్రికల్చర్ కూడా కాదనమాట. ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే ఈ 2022 నుంచి 24, 25 వరకు ఈ 3 కాన్సిక్యూటివ్ ఫైనాన్షియల్ ఇయర్స్లో మీ యొక్క ఫాదర్స్ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకో. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనుక సబ్మిట్ చేసి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అది కూడా మనకి ఈ 3 ఇయర్స్కి సంబంధించి ఎస్ నో అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క ITRS రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు. ఉంటే కనుక ఎస్ పెట్టితే ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ మదర్, ఏదైనా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనమాట, శాలరీనా, అగ్రికల్చర్, లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఏది లేకపోతే కనుక 0 అనేది పెట్టేసి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని కాలమ్స్ కూడా తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి, స్టార్ మార్క్ ఉన్నాయి కాబట్టి అనమాట. ఇంకా IT రిటర్న్ కనుక మీ యొక్క మదర్ కనుక ఈ యొక్క సంవత్సరాల్లో 2022 నుంచి 25 వరకు కనుక సబ్మిట్ చేస్తే ఎస్ అయితే పెట్టాలి, నో పెడితే అవి అవసరమైతే లేదనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి IT రిటర్న్ ఏదైతే ఉందో 50 నుంచి 300 KB మధ్య ఆ యొక్క ఫాదర్ అండ్ మదర్కి సంబంధించినటువంటిది ఇక్కడ మనం ఆ యొక్క PDF ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాని ఫైల్ వచ్చేసరికి merged_ITR అని చెప్పేసి ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా డీటెయిల్స్ ఆఫ్ యువర్ వెల్త్, మీ యొక్క పేరెంట్స్ యొక్క వెల్త్ గురించి ఇక్కడ రాయాలన్నమాట. ఏమేమి వెల్త్ ఉన్నది అని చెప్పేసి హౌసెస్, ల్యాండ్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. 250 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇంకా కూడా మీరు వెల్త్ ట్యాక్స్ కనుక మీరు పే చేస్తూ ఉంటే ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ఇంకా కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్ ప్లస్ ఇక్కడ మీరు ఏంటంటే మనకి మీ ఫాదర్ మదర్ సపోర్టింగ్ అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ సర్వీస్లో ఉంటే కనుక, లేదంటే కనుక దాని స్టేటస్ ఇప్పుడు చేస్తున్నారా లేదా అని ఏదో ఒక ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలి. అలాగే ఇన్కమ్ సోర్సెస్ అనమాట, మీకు ఏ సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తున్నది అనేది మీ దగ్గర ప్రూఫ్ ఉన్నదా అనేది అడుగుతున్నారు అనమాట. ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను మీ యొక్క స్టేట్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో, ఏ స్టేట్ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, న్యూ కావాలంటే అదర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా రెసిడెంట్ విలేజ్, లేదంటే టౌన్, లేదంటే సిటీ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మన నెక్స్ట్ అండ్ రివ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఒక కేటగిరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో OBC, NCL, లేదంటే దానికి సంబంధించినటువంటి మీ యొక్క పేరెంటల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అనమాట. వాటిని నేను ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇదైతే తర్వాత మనకి అప్డేట్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే నో అని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ సెంటర్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్ అయితే ఉంది మనకి దగ్గరలో. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ విశాఖపట్నం ఉంది, హైదరాబాద్ కూడా ఉందన్నమాట. సో మన ఏపీ, తెలంగాణకు సంబంధించి 2 సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ సబ్మిట్ అయితే చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి, చూసుకోవచ్చు. బెంగళూరు, భోపాల్, కటక్, డెహ్రాడూన్ ఇందాక వచ్చినవన్నీ వస్తాయి. దాంతోపాటు హైదరాబాద్ ఉంది మనకి దగ్గరలో. చూసుకుంటే కనుక ఇంకా మనకి తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉందన్నమాట. ఇంకేదైనా ఉన్నాయేమో మీరు చూసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క దీనిని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ అండ్ రివ్యూ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అయితే ఎడిట్ కూడా చేసుకోవచ్చు, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ప్లస్ ఇక్కడైతే మనకి ఒక లాక్ అనమాట, అంటే ఫైనల్ సబ్మిట్ చేస్తే లాక్ అయిపోతుంది, ఇంకా మనం ఏది కూడా మార్చుకునే అవకాశం అయితే ఉండదు. సో మీరు కనుక అగ్రీ అయితే పై బటన్, బ్లూ బటన్ క్లిక్ చేయాలి, లేదంటే కనుక ఐ డూ నాట్ అగ్రీ అని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అయిపోయింది అనమాట. యువర్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020 హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ప్లస్ కిందకి వచ్చేసి ప్రింట్ ఉంది అనమాట, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో ఇక్కడ ఎగ్జామినేషన్స్ అని ఉంటాయి, మై అప్లికేషన్స్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేసి మీరు ఏమేమి అప్లికేషన్స్ పెట్టారో అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా వచ్చింది, ఇక్కడికి ప్రింట్ అయితే తీసుకోవచ్చు, చూసుకోవచ్చు.